హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ముందుగా అయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మటుకు మైసూర్ బొండలు అయితే తయారు చేసుకున్నాము. బొండాలకు కావాల్సిన పదార్థాలు: మైదా పిండి ఒక గిన్నెడు అయితే సగానికి పెరుగు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం తురుగు, ఉప్పు, వంట సోడా. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే కలుపుకుందాము. వంట సోడా వేసుకుందాము, ఉప్పు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ముందు ఉప్పు సోడా అయితే నీళ్ళు వేసి కొన్ని కలిపేద్దాము. కొన్ని వేసుకుందాము. తర్వాత అయితే పెరుగు వేసుకుందాము. పెరుగంతా కలిపేద్దాం ఫ్రెండ్స్. తర్వాత పిండి వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, బోండాలకు మటుకు పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. పిండి వేసుకుందాము. కొద్దిగా వేసుకుందాము కలుపుకుంటా. చూడండి ఫ్రెండ్స్, పిండి మటుకు మంచిగా అయితే కలుపుకోవాలి. పిండి కలపడంలోనే ఉంటుంది, బోండాలు అయితే బాగా వస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, పిండి మటుకు బాగా కలిపిన నేనైతే ఇలా అయితే గిన్నెకైతే అదిమేసి చూడు ఇలా కొట్టాలన్నమాట. ఇప్పుడైతే జీలకర్ర, అల్లము, పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకుందాము. మొత్తం కలిపేసి ఇంకొక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. బొండాలు అయితే మనం తయారు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, పిండి ముందు ఇట్లా కలిపితేనే బొండలు అయితే బాగా వస్తాయి అన్నమాట. అంతా కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టేద్దాం. 10 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే ఒక గంట సేపు అయితే నానబెట్టిన నేను. ఇంకా బొండాలు అయితే తయారు చేసుకున్నాము. పొయ్యి వెలిగిద్దాము. ఫ్రెండ్స్, మైసూరు బోండాల పిండి అయితే నానబెట్టినాం కదా, ఒకసారి అయితే కలిపి బోండాలు అయితే తయారు చేసుకున్నాము. కలిపేస్తే బాగుంటుంది అనమాట. నూనె అయితే పెట్టినా వేసుకోవాలి కాబట్టి చేతులు అయితే నీళ్ళలో అద్దుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. బాగా పొంగుతున్నాయి చూడండి. పిండి బాగా పొంగింది కాబట్టి బోండాలు కానీ నూనెలో వేయగానే బాగా తేలినాయి అనమాట. తిప్పుకుందాం ఒకసారి అయితే. ఫ్రెండ్స్, బోండాలు మటుకు బాగా వేగిపోయినాయి, తీసేస్తానా. మంచిగా అయితే కలర్ అయితే వచ్చినాయి, బాగా పొంగినాయి. ఫ్రెండ్స్, ఇలా అయితే ఎంచుకొని అన్ని పక్కన పెట్టేద్దాము. మైసూర్ బొండాలకి టమాటా చట్నీ అయితే తయారు చేసుకుందాము. టమాటాలు, కొత్తిమీర, 4 అయితే ఉట్టిమిరపకాయలు, ధనియాలు, శనగకాయ పప్పులు. ఫ్రెండ్స్, పొయ్యి అయితే మంట పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, బాండీలు అయితే వేసుకున్నాము. తర్వాత అయితే నూనె వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఉట్టిమిరపకాయలు ఇవన్నీ వేగినాయి కదా, టమాటాలు వేసుకున్నాము. కొద్దిసేపు అయితే మగ్గనిద్దాం. బాగా ఉడికినాక మిక్సీ పట్టుకున్నాము. ఉప్పు వేసుకున్నాము. కొద్దిసేపు అయితే ఉడకనిద్దాం. కొన్ని అయితే నీళ్ళు వేసుకున్నాం, బాగా ఉడికిపోతాయి. బోండాలు అయితే తయారైనాయి కదా, బోండాలకి అయితే చట్నీ తయారు చేసుకున్నాము. తెల్లగడ్డలు, కొత్తిమీర వేసుకుందాం, పచ్చిది మిక్సీ అయితే పట్టుకుందాం. మిక్సీ పట్టుకుందాం. టమాటా చట్నీ అయితే ఇలా అయితే తయారు చేసుకున్నాము. ఇంకా బోండాలు అయితే టేస్ట్ చేద్దామా.
చూడండి ఫ్రెండ్స్, బోండాలు మటుకు మంచిగా అయితే తయారు చేసాను నేనైతే. టేస్ట్ చేద్దామా? చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే వచ్చేసింది మెత్తగా. సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్. బోండాలు చట్నీ అయితే బాగుంది. చూడండి ఫ్రెండ్స్, బోండాలు చట్నీ అయితే సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.